హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీకు నేను ఒక లెటర్ గురించి చెప్తాను. ప్రసాద్ అనే వ్యక్తి నరేంద్ర మోడీకి లెటర్ రాశాడు. ఆ లెటర్ గురించి మీకు ఇప్పుడు చెప్తాను. ఇది కొరడా.com నుంచి సేకరించింది. ప్రియమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, నమస్కారం. నా పేరు ప్రసాద్. హైదరాబాద్‌లోని బాల్‌నగర్‌లో చిన్న ఇండస్ట్రీ నడుపుతున్నాను. నెలకి 2 లక్షల దాకా ఆదాయం వస్తుంది. అంటే ఏడాదికి 24 లక్షలు. నిజాయితీగా అయితే ఏడాదికి కనీసం 3 లక్షలు ఆదాయ పన్ను కట్టాలి. అయితే నేను జస్ట్ 30,000 మాత్రమే కడతాను. ఎందుకంటే నేను ఒక మామూలు మధ్య తరగతి ఫ్యామిలీలో పుట్టా. కష్టపడి చదువుకొని కొన్నాళ్ళు ఉద్యోగం చేసి పైసా పైసా కూడబెట్టి ఇప్పుడు సొంత ఇండస్ట్రీ పెట్టుకునే దశకి చేరుకున్నాను. నా సంపాదన 2,00,000లో 1,00,000 నా కుటుంబ అవసరాలకి సరిపోతుంది. మిగతా 1,00,000 భూములు, బంగారం లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తాను. నేను ఖర్చు పెట్టే రూ. 1,00,000లో దాదాపు 30,000 పరోక్ష పన్నుల రూపంలో ప్రభుత్వం రాబట్టుకుంటుంది. కిరాణా సరుకుల దగ్గర నుంచి టీవీ, మొబైల్ దాకా ఏది కొన్నా 20-30% మేమందరం పన్ను రూపంలో కడుతున్నాం. నా ఫ్రెండ్స్‌తో మందు పార్టీ చేసుకుంటే 3,000 ఖర్చు అయితే దాదాపు 60% ప్రభుత్వానికి పన్ను పరోక్షంగా కడుతున్నాను. కారుకి పెట్రోల్ కొట్టిస్తే లీటర్‌కి రూ. 30 పన్ను. కారు కొంటే అన్ని టాక్సులు కలిపి ప్రభుత్వానికి 1,50,000 చెల్లించా. ఇంటి స్థలం కొంటే రూ. 1,00,000 రిజిస్ట్రేషన్ కోసం కట్టా. మా కాలనీలో స్థలం కొన్నందుకు ప్రభుత్వం డెవలప్‌మెంట్ ఛార్జీల పేరుతో 50,000 వసూలు చేసింది. ప్రభుత్వ ఆసుపత్రులు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో చూసాక, కార్పొరేట్ ఆసుపత్రులు ఎంత దోపిడీ చేస్తున్నాయో చూసాక, తప్పక హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలిసీ తీసుకుంటే సిగ్గు కూడా లేకుండా ప్రభుత్వం దాని మీద సర్వీస్ టాక్స్ వేసింది. దారి దోపిడీ దొంగలు దోచుకున్నట్లు ప్రతి దాని మీద శవదహనం మీద కూడా పన్నులేస్తున్న ప్రభుత్వం మాకు తిరిగి ఏమి చేస్తుంది? గవర్నమెంట్ స్కూళ్లలో మా పిల్లల్ని చేర్పిస్తే చదువు వస్తుందనే నమ్మకం ఉందా? గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తే ఆరోగ్యంతో తిరిగి వస్తామని నమ్మకం ఉందా? దేశ రక్షణ, రోడ్లు వేయడం తప్ప చేస్తున్న అభివృద్ధి పనులేంటో మాకర్థం కావడం లేదు. కారు కొంటే రోడ్ టాక్స్, రోడ్డెక్కితే టోల్ టాక్స్, తోలు తీసేస్తున్నారు కదా సార్! ఇక మా పన్నుల డబ్బు ఏమైపోతుంది? మా ఇండస్ట్రీలో పనిచేసే వారికి జీతం పెంచాలి అంటే వారు ఎంత పని చేశారు? ఎలా పని చేశారు? అనే ప్రతి ఏడూ చూసి ఇంక్రిమెంట్ ఇస్తాం. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ప్రభుత్వ ఉద్యోగి పని చేసినా, చేయకపోయినా, అధ్వాన్నంగా చేసినా అందరికీ ఒకే జీతం, ఒకే ఇంక్రిమెంట్. మా సొమ్మంటే అంత లోకువా? పైగా మా పన్నుల డబ్బుతో జీతాలు తీసుకుంటూ మా పనులు చేయాలంటే ఫోజులు కొడతారు చాలామంది. 10 గంటలకి ఆఫీస్‌కి అంటే 11 గంటలకి వస్తారు. లంచం లేకుండా ఒక పని కూడా చేయరు. మరెందుకు సార్ మేము ప్రభుత్వాలకి పన్నులు కట్టాలి? మా ఇండస్ట్రీలు నడవాలి అంటే కరెంటు వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి లంచాలివ్వాలి. అందరికీ కలిపి నెలకి సుమారు 10,000 నేను లంచం ఇవ్వాల్సి వస్తుంది. ఆ లంచాలన్నీ వైట్‌లో చూపించడం ఎలా సార్? అందుకే సార్ ప్రభుత్వానికి పన్ను కట్టాలంటే కడుపు మండిపోద్ది. అలాగని నేను సామాజిక బాధ్యత లేనివాడిని కాదు సార్. మీరు సైనిక నిధికి విరాళం ఇవ్వమంటే 10,000 ఇచ్చా. మా దగ్గరలో ఉన్న అనాథాశ్రమానికి ఏడాదికి 20,000 ఇస్తా. మా ఊర్లో ఉన్న స్కూల్ బాగు చేస్తామంటే మా నాన్న పేరు మీద 1,00,000 డొనేషన్ ఇచ్చా. కానీ ప్రభుత్వానికి పన్ను కట్టాలంటే మాత్రం నాకు మనసొప్పదు సార్. ఓకే. ఇదంతా గతం. ఇప్పుడు అంతా వైట్ మనీలో వ్యవహారాలు చేద్దాం. మీరు డిసైడ్ అయ్యారు కాబట్టి. నా దగ్గర ఉన్న 10,00,000 బ్లాక్ మనీకి 30% అంటే 3,00,000 కట్టి మొత్తం వైట్‌లోకి మార్చుకుంటా. గానీ రేపటి నుంచి నేను నెలకి 10,000 లంచాలివ్వకుండా పనులవుతాయనే గ్యారంటీ ఇస్తారా? లేదా లంచాలన్నీ చెక్ రూపంలో తీసుకోమని ఉద్యోగులకి పర్మిషన్ ఇస్తారా? ఇంకా నాయకుల సంగతి చెప్పలేదు గదా! మా గల్లీ లీడర్ దగ్గర నుంచి ఎమ్మెల్యే దాకా అందరి ఎలక్షన్‌లకి అన్ని పార్టీల వాళ్ళకి విరాళాలివ్వాలి. లేకపోతే ఇబ్బంది పెడతారు. వీళ్ళని కూడా విరాళాలు చెక్కుల రూపంలో తీసుకోమని చట్టం తెస్తారా? అన్ని పార్టీల దగ్గరున్న డబ్బులు రహస్యంగా లేకుండా ఓపెన్‌గా చెప్తారా? ఇప్పటికే బోలెడు పన్నులు కడుతున్న మాకు ప్రభుత్వం ఏ సేవలు ఇస్తుందో చెప్పండి. నాయకుల జల్సాల కోసం, ఉద్యోగుల జీతాల కోసం అయితే మేము పన్నులు కట్టం సార్. వీలైనంత ఎగ్గొడతాం. 10 ఏళ్లకి మళ్ళీ దేశంలో బ్లాక్ మనీ పెరిగిపోతుంది. అప్పుడు మళ్ళీ నోట్లు మార్పిడి చేస్తారా? ఇందుకు కాదు సార్ మిమ్మల్ని ఎన్నుకున్నది. మీ నిర్ణయం వల్ల 2 రోజులుగా చేతిలో డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న మా వర్కర్స్ కూడా మీ మీద నమ్మకంతో ఈ ఇబ్బందిని సంతోషంగా భరిస్తున్నారు సార్. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోండి. ముందు మేము కడుతున్న పన్నులకి న్యాయం చేయండి. అప్పుడు మేము కూడా న్యాయంగా పన్నులు కడతాం. 2 చేతులు కలిస్తేనే సార్ చప్పట్లు. మా చెయ్యి రెడీ. మీ చేత కోసం ఎదురు చూస్తుంటాం. ఇట్లు మీ ఓ అభిమాని ఓటర్. ఇదండి ఫ్రెండ్. కొరడా.comలో ఒక లెటర్ ప్రచురితమైంది. ఆ లెటర్ గురించి మీకు నేను అందించిన కొన్ని వివరాలు మాత్రమే. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ మీ. ప్లీజ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. జై హింద్.